ఇక మైక్ పట్టుకుంటాడు ఆర్టికల్ 25 ఇక ఆ మాటలు చూడు ఎట్లున్నది. ఇట్ విల్ లీడ్ టు ఏందో అది మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ వాన్ సెంటర్ ఓవర్ వక్ఫ్ బిల్ అబ్బాకా కేతీ బయట తుమారా అది నా ప్రాపర్టీ, 1 ఇంచు జాగాన మస్జిద్ కూడా ఎవరికి అని అంటాడు. వక్ఫ్ అని అనేది భూమికి సంబంధించిందిరా అయ్యా ఎడ్డోడా, నీ మస్జిద్ దగ్గరికి ఎవడు వస్తలేడా. వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ బిల్ అనేది నీ వక్ఫ్లా ఇంకా మంచి సవరణలు తీసుకొచ్చి ఇంకా కొంతమంది నల్ల యాడ్ చేద్దామని అంటుంది మోదీ సర్కార్. సిగ్గుదప్పినోడా నువ్వు అర్థం చేసుకో. అసదుద్దీన్ ఓవైసీ ఏమంటాడంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏం చేస్తుంది అని అంటే ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 అండ్ ఆర్టికల్ 14ని క్లియర్ కట్గా వైలేట్ చేస్తుంది అని అంటాడు. నేను 1 ఇంచ్ జాగా కూడా ఇక వదులుకునేది లేదు. భారతదేశాన్ని వీళ్ళు మళ్ళా 1980స్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి మాత్రం ఊకునేది లేదు. నా ఒక్కొక్క దర్గా మీద నేను కొట్లాడతా అంటాడు. నీ ఒక్కొక్క దర్గా మీద నువ్వు కొట్లాడతావు బిడ్డా, మళ్ళీ నేను నా గజం భూమి నేను అడగొద్దా? ఇది నీ అయ్యా జాగిరా? మొఘల్ సల్తన్ వచ్చి ముగ్గేస్తే భారతదేశం పుట్టిందా? నువ్వు పెద్ద పులివా ఉచ్చబోసి టెరిటరీ డిసైడ్ చేయనీకే? బిడ్డా నీ పక్క దడిపిస్తాం భయాంతో. నీ ఉచ్చ నువ్వు ఆడబోయాలి, అప్పుడు పక్క దడిచిపోవాలనేది భయానికి. రాజ్యాంగం అంత గట్టిది, ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఇట్ ఈజ్ మై ప్రాపర్టీ అని అంట స్టేట్మెంట్ చూడు ఎట్లు. ఇట్ ఈజ్ మై ప్రాపర్టీ నాట్ బి గివెన్ టు ఎనీవన్. అబ్బాకా ఖేతీ బయట తుమారా కాసి ఆయా తుమారా అయ్యే ప్రాపర్టీ అని అంటున్నా. ఏడికేని వచ్చింది నీ ప్రాపర్టీ? వక్ఫ్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ టు మీ అని అంట. మళ్ళీ నా దేవాలయం కదా, నా దేవాలయం ఉన్న భూములు నాకు పవిత్రం కాదా? నా హిందూ బంధువుల మనోభావాలు నాకు పవిత్రం కాదా? నా సనాతన గుండెలు కొట్టుకుంటూనే చూడు సంతాపంతో, అవి నాకు బరువు కాదా? అంటే నీ బాధ్యతనా? అది భారతదేశపు బాధ్యతనా? బాబర్ దేశమా భారతదేశమా? నాకు గుర్తొచ్చిండు నా కపికిషోరుడు, నాకు గుర్తొచ్చిండు నా అనిలాత్మజుడు, నాకు గుర్తొచ్చిండు నా పవనసుతుడు. ఏ హిందూ తాండవసా యుద్ధ కర్ భయంకర్ అని చెప్పి నాకు ఆ హనుమంతుడు చెప్పిండు. ఇగో ఈ మోతబరి బ్యాచ్ ఇక మైక్ పట్టుకుంటాడు. ఆర్టికల్ 25 ఇక ఆ మాటలు చూడు ఎట్లున్నది. ఇట్ విల్ లీడ్ టు ఏందో అది మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ వాన్ సెంటర్ ఓవర్ వక్ఫ్ బిల్ అబ్బాకా కేతీ బయట తుమారా. అసదుద్దీన్ మీ అయ్య జాగిర్ ఉన్నది వక్ఫ్ బిల్ అంటే. సరే, అసలు తిట్టుకునే కంటే ముందు మనం సబ్జెక్టుతోనే చిత్రగుప్తు కాబట్టి, ఆధారాలతోనే చిత్రగుప్తు కాబట్టి, సో స్ట్రైట్ టాపిక్లోకి వెళ్తా. మనం ఈ నోరు ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి ఇసుంటోళ్ళతో మాట్లాడి. ఆయన ఏమంటాడు, అది నా ప్రాపర్టీ, 1 ఇంచు జాగాన మస్జిద్ కూడా ఎవరికి అని అంటాడు. వక్ఫ్ అని అనేది భూమికి సంబంధించిందిరా అయ్యా ఎడ్డోడా, నీ మస్జిద్ దగ్గరికి ఎవడు వస్తలేడా. వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ బిల్ అనేది నీ వక్ఫ్లా ఇంకా మంచి సవరణలు తీసుకొచ్చి ఇంకా కొంతమంది నల్ల యాడ్ చేద్దామని అంటుంది మోదీ సర్కార్. సిగ్గుదప్పినోడా నువ్వు అర్థం చేసుకో. అసదుద్దీన్ ఓవైసీ ఏమంటాడంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏం చేస్తుంది అని అంటే ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 అండ్ ఆర్టికల్ 14ని క్లియర్ కట్గా వైలేట్ చేస్తుంది అని అంటాడు. నేను 1 ఇంచ్ జాగా కూడా ఇక వదులుకునేది లేదు. భారతదేశాన్ని వీళ్ళు మళ్ళా 1980స్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి మాత్రం ఊకునేది లేదు. నా ఒక్కొక్క దర్గా మీద నేను కొట్లాడతా అంటాడు. నీ ఒక్కొక్క దర్గా మీద నువ్వు కొట్లాడతావు బిడ్డా, మళ్ళీ నేను నా గజం భూమి నేను అడగొద్దా? ఇది నీ అయ్యా జాగిరా? మొఘల్ సల్తన్ వచ్చి ముగ్గేస్తే భారతదేశం పుట్టిందా? నువ్వు పెద్ద పులివా ఉచ్చబోసి టెరిటరీ డిసైడ్ చేయనీకే? బిడ్డా నీ పక్క దడిపిస్తాం భయాంతో. నీ ఉచ్చ నువ్వు ఆడబోయాలి, అప్పుడు పక్క దడిచిపోవాలనేది భయానికి. రాజ్యాంగం అంత గట్టిది, ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఇట్ ఈజ్ మై ప్రాపర్టీ అని అంట స్టేట్మెంట్ చూడు ఎట్లు. ఇట్ ఈజ్ మై ప్రాపర్టీ నాట్ బి గివెన్ టు ఎనీవన్. అబ్బాకా ఖేతీ బయట తుమారా కాసి ఆయా తుమారా అయ్యే ప్రాపర్టీ అని అంటున్నా. ఏడికేని వచ్చింది నీ ప్రాపర్టీ? వక్ఫ్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ టు మీ అని అంట. మళ్ళీ నా దేవాలయం కదా, నా దేవాలయం ఉన్న భూములు నాకు పవిత్రం కాదా? నా హిందూ బంధువుల మనోభావాలు నాకు పవిత్రం కాదా? నా సనాతన గుండెలు కొట్టుకుంటూనే చూడు సంతాపంతో, అవి నాకు బరువు కాదా? అంటే నీ బాధ్యతనా? అది భారతదేశపు బాధ్యతనా? బాబర్ దేశమా భారతదేశమా? డీకోడ్ చేద్దాం ఫ్రెండ్స్. చిట్టా నంబర్ 2లో మాట్లాడుతున్నప్పుడు సో ఇంచు జాగా నువ్వెట్లు వదలానన్నావో నువ్వు ఇంచు వదలానన్నావు. నేనైతే అసలు ఇంచు కాదు కదా, ఇక వన్ ఆఫ్ ది మైన్యూయెస్ట్ నానోమీటర్ కూడా వదలా. ఏం బిక్తో పిక్. సెకండ్ ఏం మాట్లాడను
ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 అండ్ ఆర్టికల్ 16ది ఆర్టికల్ 16 అన్నారు, ఆర్టికల్ 14ది ఆర్టికల్ 14ది వైలేషన్ అవుతుందని అన్నాడు. అయితే సగం సగం చెప్తాడు, ఎంతసేపు ఒకటే మాట్లాడతాడు. ఇట్ ఈస్ అ క్లియర్ కట్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 25. అరే ఆర్టికల్ 25 ఏంద్రా చెప్పురాదురా అయ్యా, అది చెప్పడు. ఎందుకంటే మనోడికే తెలియదు. చిత్రగుప్త ఆధారాలతో మీ చిత్రగుప్త కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా నేను అది పెడుతున్నా ఫ్రెండ్స్, చదువుండ్రి. ఇప్పుడు ఆర్టికల్ 25 ఆఫ్ ది భారత కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అని అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ రిలీజన్. అదేం చెప్తారనంటే ప్రతి భారతీయుడిని ఈక్వల్గా తన రైట్లని తన హక్కులని సర్టన్ రిస్ట్రిక్షన్స్తోని నడుపుతుంది రిలీజియస్గా అని చెప్తారు. అయితే ఆర్టికల్ 25 కరెక్ట్గా ఏం చెప్తుంది అని అంటే ప్రతి పీపుల్ హ్యావ్ ఎ రైట్ టు ఫ్రీలీ ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ దేర్ రిలీజన్. ఇది కేవలం ముస్లింలకు కాదు అసదుద్దీన్ ఓవైసీ, నా సనాతన గుండెలకు కూడా ఈ ఆర్టికల్ 25 వర్తిస్తుంది. పీపుల్ హ్యావ్ ఎ రైట్ టు ఫ్రీలీ ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్. అంటే నా మతాన్ని నా ధర్మాన్ని నేను ఆచరించవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాపగేట్ కూడా చేయొచ్చు. నువ్వు నన్ను కాఫీర్ అంటావు, నీ అయ్యా జాగిరా. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో ఓ ఎడ్డిమొక్క కూడా, నా ఇంటికే నీళ్ళు కూడా గంతే దూరం ఉంటుంది కదా. నీ తిక్క మాటలు బంద్ చేయి, నీ ఎడ్డి మాటలు బంద్ చేయి. రైట్ టు ప్రాపగేట్ రిలీజన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ది పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్. నువ్వు కాఫీర్ అని అంటావు, నేను జై శ్రీరామ్ అనొద్దానంటావు. నీది పాపులేషన్ 60% పెరగంగానే నా గుళ్ళలో పోవద్దంటావు. కాలాపత్తర్ దగ్గర హనుమంతుడి టెంపుల్ దగ్గర చికెన్ బొక్కలు దొరుకుతున్నాయి. అది చిత్రీకరించిన ఆ వీడియో తీసిన జర్నలిస్టుల మీద నువ్వు కేసులు వేస్తావు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ యువర్ రైట్ మై డియర్ असदुद्दीन ओवैसी, ये हक संविधान ने मुझे भी दिया और ये हक का मैं बार बार जिक्र मैं भी करूँगा और बराबर करूँगा. చేద్దామా వద్దా ఫ్రెండ్స్ మీరు నాకు చెప్పి. ఇంట్లో కూడా ఏం చెప్పిండ్రు, రాష్ట్రానికి హక్కులు ఉన్నాయి దీన్ని రెగ్యులేట్ చేసేది, రిస్ట్రిక్ట్ చేసేది. సెక్యులర్ యాక్టివిటీ అసోసియేటెడ్ విత్ రిలీజియస్ ప్రాక్టీస్, సెక్యులర్ ఫ్యాబ్రిక్ని ఏమైనా ఖతం చేస్తే స్టేట్స్కి అథారిటీ ఉన్నది అని చెప్పిండ్రు. దాని తర్వాత కూడా ఏం చెప్పిర్రు, స్టేట్ కెన్ ఆల్సో మేక్ లాస్ దట్ ప్రొవైడ్ సోషల్ వెల్ఫేర్ అండ్ రిఫార్మ్ ఆఫ్ హిందూ రిలీజియన్స్ ఇన్స్టిట్యూషన్స్. స్టేట్కి ఆ హక్కు ఉన్నది, ఏమి సోషల్ వెల్ఫేర్ కోసము రిఫార్మ్ చేసేది. దాని అర్థం ఏంది అని అంటే దీస్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ అండ్ కెన్ బి రెస్ట్రిక్టెడ్ ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్. నీకేదో వక్ఫ్ ఇచ్చినామని అంటే అయ్యా జాగిరి కాదు. అప్పుడు నా హిందువు నిద్రపోతున్నప్పుడు చట్టాలను మీరు చుట్టాలని చేసుకొని కొట్టిన ఆట, ఇది ఆట కాదు వేట. ఇప్పుడు ఈ మీనింగ్ మేము ఏం చెప్తున్నాం ఆర్టికల్ 25 లానంటే, నువ్వు అంటున్నావు కదా ఇది నా రైట్ అనని, ఇది నీది అబ్సల్యూట్ కాదు ఎడిమొక్కపోడా. ఇను స్టేట్ హ్యాస్ లాస్ టు రిఫార్మ్, రెగ్యులేట్ అండ్ రిస్ట్రిక్ట్. రెగ్యులేటివ్ చేయొచ్చు, రిస్ట్రిక్టివ్ చేయొచ్చు, రిఫార్ము చేయొచ్చు. ఆ బాధ్యతల భాగమే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్. నీ అరాచకాలకు నువ్వు ఖర్చు ఫేస్ చేసి, అరే నీకు దమ్ముంటే అసదుద్దీన్ ఓవైసీ ఈ జాగా నాది వక్ఫ్కి సంబంధించింది అని చెప్పి పేపర్లు చూపించి రెవెన్యూ కోర్టుకో, లోవర్ కోర్టుకో, ట్రయల్గా హైకోర్టులో గెలు, సుప్రీంకోర్టులో గెలు, ఆ తర్వాత ఈ వక్ఫ్ భూమి అని చెప్పు మేమే మీకు మద్దతు తెలుపుతాం. నువ్వు వస్తావు సిగ్గుదప్పినోడా, ఖర్చు ఫేస్తారు నీ ఓళ్ళు, మేం తిరగాలి నారా నీ చుట్టూ. అంటే ఏకపక్ష తీర్మానం ఏంటంటే ఉంటుందారా చట్టం? 56 ముస్లిం దేశాలలో లేని చట్టాలు భారతదేశంలో ఎందుకు ఉంటాయండి? ఇప్పుడు అడిగేటోళ్ళు లేకనా? అడగొద్దా? అడిగితే ఆర్టికల్ 25 తువాళ్ళ చెప్పు మడత పెట్టి కొడతారు. కాన్స్టిట్యూషన్ ఇప్పుడు మారుస్తుంది ఎవరు? కేవలం గ్యారంటీస్ ద రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ రిలీజన్ అంత మాత్రాన, గ్యారంటీ అన్నంత మాత్రాన నీకు ఇచ్చేసిరు అనుకున్నావా రాసి ఆర్టికల్ 25? మీ అయ్యా జాగిర్ అనుకున్నావా? చెప్పినా కదా నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీళ్ళంతే దూరం ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. నీకు సౌలతుల కోసం షరియా ఇప్పుడు రాగానే భారత రాజ్యాంగం అవసరం పడ్డదా? ఇప్పుడు వద్దాం ఆర్టికల్ 26కి ఫ్రెండ్స్. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త. ఆర్టికల్ 26కి వద్దాం. ఆర్టికల్ 26 ఏం చెప్తున్నది? సగం చెప్తాడు ఈ సిగ్గుదప్పినోడు, మొత్తం చెప్పాడు అసదుద్దీన్ ఓవైసీ. ప్రాబ్లం అది. ఆయనకు తెలిసిందల్లా ఒకటే సెంటెన్స్, ఇట్ ఈస్ అ క్లియర్ కట్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 25 అండ్ ఆర్టికల్ 26 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అరే బరాలు ఏం చెప్తున్నది చెప్పరా బాయ్? ఇప్పుడు చెప్తున్నాడు కదా గిరీష్ అనేటోడు చిత్రగుప్తులు. ఇనుండ్రి, ఆర్టికల్ 26 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందనంటే రిలీజియస్ డినామినేషన్స్ ద రైట్ టు మేనేజ్ దర్ ఓన్ రిలీజియస్ అఫేర్స్. అంటే ఇప్పుడు వీళ్ళు అంటారు కదా వక్ఫ్ అని, మా షరియానని, ఆ హక్కులు ఈ ఆర్టికల్ వాళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు ముస్లింలు ఉన్నోళ్ళు మేము ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకో అనగానే సుప్రీంకోర్టు వచ్చి పాతాలను తొక్తా నా కొడుకులారా తలాక్ అని చెప్పి మహిళల జిందగీలు రోడ్డు మీదకి వేస్తాడు. పాతాలను తొక్తా అని చెప్పి ఒక లా తీసుకొని వచ్చింది. తను కట్టుబడి ఉంటారా అని అంటే రాజ్యాంగబద్ధంగానే రామ మందిరం గెలిచినాం మేము. ముస్లిం దేశం అయిపోయిన తర్వాత
పాకిస్తాన్కి వెళ్ళిపోమని చెప్పి కొంతమంది హిందువులని అంటారు. మీరు ఓనరా, మా దగ్గర ఎందుకు పోతారా? సో ప్రతి రిలీజియన్కి వాళ్ళ రిలీజన్ని పాటించుకోవడానికి, వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ మతాన్ని పాటించుకోవడానికి, మీ మతం మా ధర్మం పాటించుకోవడానికి కొన్ని రైట్స్ ఇస్తుంది ఈ ఆర్టికల్ 26. ఓకే, దాన్ని డినామినేషన్స్, రిలీజియస్ డినామినేషన్ ఆఫ్ ది రైట్స్ అని చెప్పి మాట్లాడతారు. అయితే ఆర్టికల్ 26 ఏం చెప్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఏం చెప్తుంది? రిలీజియస్ డినామినేషన్స్ హ్యావ్ ది రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పసెస్. అంటే ఏం చెప్తుర్రు? మీకు హక్కు ఉన్నది. ఏంది? మీరు మదర్సాలు మెయింటైన్ చేసుకోవచ్చు, అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు, చారిటబుల్ పర్పస్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ వక్ఫ్ అనేది చారిటబుల్ పర్పస్ అని చెప్తారు. ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నదిరా అని అంటే 8.7 lakh acres ఉన్నది. రైల్వేస్, డిఫెన్స్ తర్వాత ఎవరికి ఎక్కువ ఉన్నదిరా అని అంటే వక్ఫ్కి ఎక్కువ ఉన్నది. మళ్ళీ సచ్చార్ కమిటీ రిపోర్ట్ ప్రకారము కంప్లీట్గా ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ని ఆనాడు ఇచ్చిన సచ్చార్ కమిటీ రిపోర్ట్ ప్రకారం, ఈనాడు కాదు, కాంగ్రెస్ హయాంలో జరిగిన కథ చెప్తున్నా. కాంగ్రెస్ హయాంలో చేపించిన సచ్చార్ కమిటీ ప్రకారము అగర్ వాళ్ళు ఉన్న వక్ఫ్ ప్రాపర్టీలను సక్రమంగా వినియోగించుకుంటే వాళ్లకు దేశ బడ్జెట్లో అసలు బడ్జెట్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 12,000 కోట్ల రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు అని ఉన్నది వక్ఫ్ ప్రాపర్టీ. మళ్ళీ సిగ్గుదొప్పిన వాళ్ళు ఇయ్యాలటికి కూడా ఇది వక్ఫ్, అది వక్ఫ్, ఇది వక్ఫ్ అని చెప్పి మనకు వక్ఫ్ అని చెప్పి మనకు కొడుతుంటే కూడా మనకు అర్థమవుతలేదు. మనం సెక్యులర్ ఢొంగులు నాటకాలు చేస్తాం చూడు, ఆ సిగ్గు తప్పిన గుండెలకు చెప్తున్నా, ఆ సిగ్గు తప్పున గుండెలకు చెప్తున్నా. ఆ చిల్లర మాటలు మాట్లాడే సబ్జెక్టు తెలియని ఫాల్తు గాన్లకు చెప్తాం. మన దాంట్లో కూడా ఉన్నారు కదా కొంతమంది, పెడుతుంటారు కొంతమంది కామెంట్లు. అండ్ ఐఎమ్ స్పీకింగ్ అబ్సల్యూట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీయా. నేనేం మతతత్వం మాట్లాడతలేను, రాజ్యాంగం మాట్లాడుతున్నా. ఛాలెంజ్ మీ ఇఫ్ యూ క్యాన్. ఇప్పుడు ఆర్టికల్ 26 ఏం మాట్లాడుతుందో చూడండి ఫ్రెండ్. నువ్వు చేసుకోవచ్చు. నువ్వు చేసుకున్నప్పుడు ఆర్టికల్ 26 కేవలం ముస్లిమ్స్కే చెప్పిందా? ఆడేమన్నా రాసిందా కేవలం ముస్లిమ్స్ అని? అంటే నాకు కూడా వర్తిస్తుంది కదా. మళ్ళీ నేను కూడా మెయింటైన్ చేయాలి కదా నా ఇన్స్టిట్యూషన్స్ని. నువ్వు నా ఇన్స్టిట్యూషన్స్ నుంచి కబ్జా చేస్తానని అంటావు. ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చి కోసిగిలో నా దేవాలయం భూమిని తీసుకొని వచ్చి కాలేజీలో కడతానని అంటాడు. ఓడయ్య జాగిరాన్ని కడతానంటారు. రాబాయి నాకు అర్థం కాదు. ఈజ్ ఇట్ నాట్ ఎ వైలేషన్? నా సీతారాంపూర్లో 1145 acres ఆఫ్ భూమిని నువ్వు కబ్జా చేసి ఏదో ఇండస్ట్రీకి ఇస్తానని అంటావు. నా ఫిలిం నగర్ గుడిలో ఇలా వానరసేన లేకపోయినా, చిత్రగుప్తు లేకపోయినా కట్టిపడి దొప్పుతుండే. రంజిత్ రెడ్డికి డైరెక్ట్గా మేమే ఫోన్ చేసి మాట్లాడినాం. అప్పుడు దీని మీద కూడా మాట్లాడాడు. ఇంకా చూడు, రిలీజియస్ డినామినేషన్స్ హ్యావ్ ఎ రైట్ టు మేనేజ్ దర్ ఓన్ రిలీజియస్ అఫేర్స్. రిలీజియస్ డినామినేషన్ ఏం చేస్తుంది అంటే నీ ముస్లిం మతాన్ని నువ్వు పాటించుకోనని హక్కు మళ్ళీ నాకు కూడా ఇచ్చింది కదరా. నా హిందూ మతానికి, నాకు హిందూ నా హక్కు నాకు ఉన్నది కదా. నా హక్కు నాకు ఇచ్చినప్పుడు నా గుడిలల్లా ఏలు ఎందుకు పెట్టినావు నువ్వు? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నా, అదే ప్రభుత్వం అని ఉండాలి భారతదేశం. నీ రిలీజియస్ డినామినేషన్ హక్కు కోసము నువ్వు నీ రిలీజియస్ అఫేర్స్ మేనేజ్ చేసుకోవాలి అనే హక్కు నీకు రాజ్యాంగం ఇచ్చినప్పుడు నువ్వు నా గుడిలల్లా ఏలు ఎందుకు పెట్టినావు? రే, ఈ చిల్లర పంచాయతీ మాట్లాడేటోళ్ళకి అందరికీ చెప్తున్నా, 30% ట్యాక్స్ కడతాడరా నా కలియుగ వైకుంఠుడు. కలియుగ వైకుంఠంలా ఈ అసురులతో ఉన్నా కాబట్టి నేను కూడా ట్యాక్స్ కడతా అని చెప్పి 30% కడతారు. మీరు బిచ్చం బతుకులు మా గుళ్ళ పైసల మీద ఎత్తుక తింటారు. ఇక let us not deviate the subject. Religious denomination have a right to own and acquire movable and immovable property. ఇది పెట్టుకొని నువ్వు అక్వైర్ చేసేస్తానంటే ఎట్లా? నువ్వు అక్వైర్ చేస్తానంటే చెయ్యి. సపోజ్ ఈ భూమి వక్ఫ్ అని చెప్తే నువ్వు ప్రూవ్ చేయి. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అదే చెప్తున్నది, యోగి ఆదిత్యనాథ్ అదే చెప్తున్నాడు. పెద్ద షాకింగ్ రివిలేషన్స్ వచ్చినాయి. రేపు పెడతా ఉత్తరప్రదేశ్లో ఏమైందో, నీ బునియాది కదులుతుంది. ఆ అసదుద్దీన్ వేసి నువ్వు వచ్చి ఖర్చు ఫేసేసి అయిపోతుందా? నేను తిరగాలి కోట్లకు, వాడు ఉట్టిది నాది అని చెప్తాడు అంతే. ఇక అది ప్రూవ్ చేసుకునేదాకా నేను చావాలి. ఇది ఎక్కడ చట్టం రా? ఇప్పుడు ఈ ల్యాండ్ నాది అని అంటే నేను కోర్టుకు పోతా, నేను అప్లై చేస్తా, ఇది ఏంది కాదు సార్, నాది మై లార్డ్షిప్ అని చెప్పి నేను కొట్లాడతా. వీడు అట్లా కాదు, వాడు తమాషా చూస్తుంటాడు. ఫస్ట్ కేసు అయితే ఆడే గెలుస్తాడు వక్ఫ్ ట్రిబ్యునల్లా. మళ్ళీ ఇదంతా తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్. మీరు కులగనగడకు ఆగిపోయారు సిగ్గుదప్పినోళ్ళు. ప్రాబ్లం ఈడ మీకు ఏమవుతుందో తెలియదు. ఆడెవడో నిన్న సభ పెట్టిండు, ఆయన ఇంటికాడికి కిందికైనా సంకల సగోడీలు వేస్తే చూడు, అప్పుడు తెలుస్తుంది జిందగీ ఏమవుతుంది అనండి. ఎవరికి గట్లుంటుంది కథ. ఇక్కడ ఇనుండ్రి, రిలీజియస్ డినామినేషన్ హ్యావ్ ఎ రైట్ టు అడ్మినిస్టర్ దర్ ప్రాపర్టీ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా. చూడిడా అసదుద్దీన్ ఓవైసీ, ఇన్ అకార్డెన్స్ విత్ ది లా. నౌ వేర్ ఈస్ ది లా that I will decide that this is my property and I have to run from pillar to post to prove that it is my property. ఇది ఎక్కడ చట్టం అండి? అసుర చట్టం అంటే ఇది బకాసుర లెక్క ఉంటుంది. ఎట్లుంటుంది అంటే, నాకు ఆకలి అవుతుంది, నువ్వు ఎడ్ల బండిలో మొత్తం తినుబండారాలు తీసుకురావాలి, ఎక్కువ నాటకాలు చేస్తే నేను నిజాంకా తిట్టా. ఒక రాక్షసుడు ఉండదు చూడు, బకాసురుడు అనేటోడు. ఇది బకాసురుడు కాదా? ల్యాండ్ జిహాద్ కాదా వక్ఫ్ అనేది? ఏం గ్యారంటీ చేస్తుంది ఆర్టికల్ 26 అని చెప్పి మాట్లాడితే, ఆర్టికల్ 26 గ్యారంటీస్ కలెక్టివ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ నీకు ఇచ్చినప్పుడు నాకు ఇయ్యదారా?
అంటే నీ ఒక్కడికే ఇస్తుందా? ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ దట్ ఫాల్స్ అండర్ ది రైట్ టు రిలీజన్ విచ్ ఈస్ కవర్డ్ బై ది ఆర్టికల్స్ 25 to 28 of the Constitution. Now we will come to Article 14 of the Constitution, brother. Article 14 of the Indian Constitution guarantees equality before law and equal protection of laws for all the citizens. Equality before law. नहीं हम शरिया फॉलो करते हैं, हम ఈక్వల్ नहीं है, फरिश्ते है आप. దిగొచ్చిర్రు పీకుడు మొగోళ్ళు. ఇడేం మాట్లాడుతుంది మళ్ళీ ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా. నువ్వు ఏదైనా పెట్టుకో ఏమైనా మాట్లాడుకో అని చెప్పి మాట్లాడుతుంది. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడుతూ ఈక్వాలిటీ బిఫోర్ లాలో చూడు ఇది ఏమంటుందో, ఆల్ సిటిజన్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ అండర్ ది లా రికార్డ్లెస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్. కోనే రే బాబా తూ అడొకడు ఉంటాడు చూడరా ఖుషి సినిమాలో, ఏ ఆత్మే లగానేగా మే కోనే మాలూం, मेरे पीछे कौन है मालूम, लल्लू आंटी मालूम, सलाउद्दीन ओवैसी मालूम, अकबरुद्दीन ओवैसी मालूम. మీ అయ్యా జాగీర్లు ఇక్కడ కూర్చొని గుగ్గేసి కట్టిర్రు మొగళ్ళు దారదత్తం చేయనికే. ఇక్కడ చూడుర్రు ఇక ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్, ఆల్ సిటిజన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఈక్వల్లీ బై ది లా రిగార్డ్లెస్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్. చెప్పినా కదా, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. అసదుద్దీన్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, ఆల్ సిటిజన్స్ హ్యావ్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అపాయింట్మెంట్ టు ది పబ్లిక్ ఆఫీస్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్. పబ్లిక్ ఆఫీస్ మళ్ళీ నాకు కోర్టులల్లా నువ్వు ముల్లా మౌల్వీ గాలని పెట్టి వక్ఫ్ ట్రిబ్యునల్లల్లా ఏంద్రా ఇది నాకు అర్థం కాదు లొల్లి. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసి నేను హైకోర్టుకి రావాలి, మళ్ళీ కోర్టు ఫీజు కట్టాలా. బీదోడు కోర్టు ఫీజు ఎట్లా కడతాడరా? కాంగ్రెస్ చేసినప్పుడు ఇవన్నీ గుర్తురాలే. మేము ఇంకా వక్ఫ్ అమెండ్మెంట్కి ఇంకా మద్దతు తెలుపుతున్నాం రా అయ్యా, ఇంకా రద్దు చేస్తలేము. అది మీరు కుషువాడు రీ हमारा एक इंच जमीन खींचे तो అన్నాడు. ఏం ఖీంచేదా? తూ ఖీంచేతో కుछ ప్రాబ్లం नहीं, తూ చీనేతో ప్రాబ్లం नहीं, అది సంసారము. ఇది ఎట్లా రా అని చెప్పి మేము అడుగుతుంది వ్యభిచారమా? ఎట్లయితుంది అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలా నాకు గుర్తొచ్చిండు నా కపికిషోరుడు, నాకు గుర్తొచ్చిండు నా అనిలాత్మజుడు, నాకు గుర్తొచ్చిండు నా పవనసుతుడు. ఏ హిందూ తాండవసా యుద్ధ కర్ భయంకర్ అని చెప్పి నాకు ఆ హనుమంతుడు చెప్పిండు. ఏం చెప్పిండు? యుద్ధం చేస్తే తాండవం లెక్క జై, భయంకరం జై. తాండవసా యుద్ధ కర్ భయంకర్. భారత్ మాతాకి జై.